మన దేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కన్నా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదు పేటిఎం కానీ ఈ మధ్య కొత్తగా ఎయిర్టెల్ కూడా పేమెంట్స్ యూజ్ చేసి ఎయిర్టెల్ యాప్ ద్వారా చేస్తున్నాం. లేదు క్యాష్ ట్రాన్సాక్షన్ కంపల్సరీ అంటే మనకు ఎలాగూ ప్రతి బ్యాంక్కి ఏటీఎంస్ ఉన్నాయి. అలాగే ఒక 5 ట్రాన్సాక్షన్స్ వాటికి మనకు ఫ్రీ ఉన్నాయి. కానీ ఆఫ్రికా విషయానికి వచ్చేప్పటికి ఎయిర్టెల్ మనీ అనేదే మేజర్ అన్నమాట మనీ ట్రాన్సాక్షన్స్కి. ఎయిర్టెల్తో పాటు టీఎన్ఎం అనేది కూడా ఉంటుంది. ఈ 2 సిమ్ కార్డులు నెట్వర్కింగ్ ఉంటుంది ప్లస్ క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఎక్కువ మంది ఎయిర్టెల్ మనీనే ప్రిఫర్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఫోన్పే లాగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనం ఎయిర్టెల్ ద్వారా మనీ పంపించుకోవచ్చు. కానీ ప్రతి ట్రాన్సాక్షన్కి మనకి ఛార్జెస్ ఉంటాయి. అదిగాక విత్డ్రా చేయాలన్నా కానీ మనకి రోజుకి 750,000 అంటే 7,50,000 మనం విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది. అది మన కరెన్సీలోకి మారిస్తే 35,000. 35,000కి మనకు 230 రూపాయలు ఒక రోజుకి ఒక ట్రాన్సాక్షన్కి ఛార్జ్ చేస్తారు. పోనీ ఒకసారి ఇస్తారా అంటే కొంతమంది అయితే దాన్ని 2-3 సార్లు ఇవ్వడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఎక్కువ కమిషన్ వస్తుందని. ఈ రకంగా దారుణంగా ఉందని చెప్పి ఏటీఎంలకు వెళ్తే ఏటీఎంలు కూడా అంతే. మన బ్రాంచ్లో కాకుండా వేరే బ్రాంచ్లో మనం విత్డ్రా చేస్తే దానికి కూడా ట్రాన్సాక్షన్స్ పడతాయి. ప్రతి ట్రాన్సాక్షన్కి మనకి ఛార్జెస్ అనేవి వసూలు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది.